చంద్రబాబు నాయుడు గారు ఒక 10 మంది మంత్రుల పైన వేటు వేయబోతున్నారని ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది సార్. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి డిసిజన్ తీసుకున్నారా? ఎందుకు ఇటు 10 మందిని సస్పెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది? అసలు ఏ కారణం చేత వీళ్ళందరిని సస్పెండ్ చేస్తున్నారు? ఎవరు సార్ వాళ్ళు? ఏ మంత్రులు? గత 3 రోజులుగా విజయవాడ ముంపుకి గురైంది. దాదాపు 3,00,000 మంది ప్రజలు ఇళ్లల్లో ఉండిపోయారు. వాళ్ళకి సరైన ఆహారం గానీ, పాలు గానీ, నీరు గానీ అందట్లేదు. చిన్న పిల్లలున్నారు. వాళ్ళకి పాలు దొరకడం కష్టంగా ఉంది. చాలామంది నీళ్ళల్లోంచి బయటకొచ్చి ఫ్యామిలీలో ఒకరెవరో బయటకొచ్చి, "సార్ మా పని కష్టాలు ఇలా ఉన్నాయని" చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని ఏరియాలకు దాదాపు 30, 40 డ్రోన్‌లు పెట్టి, డ్రోన్‌ల నుంచి ఆహారం ఇవ్వడం. ఈ నిన్నటి నుంచి ట్రాక్టర్‌లలో గూడా కొంతవరకు వెళ్ళగలుగుతున్నాయి. అయినప్పటికి గూడా ఇంకా ఎవరికి చాలా మందికైతే ఆహారం అందట్లేదు. మీడియా గూడా దగ్గరికెళ్ళిపోయి మీడియాతో మాట్లాడుతున్నారు. కొంతమంది ఫోన్‌లు పనిచేస్తున్న వాళ్ళు ఆహ్, వీడియోలు జూసి కూడా పెడుతున్నారు. నిన్న గూడా ఆయనెవరు 'బిగ్ బాస్' తేజ గూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇలాగా ఉంది. ఇది తెలంగాణలో గూడా ఉంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు. మనం ఆంధ్రప్రదేశ్ విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నాం తప్ప, తెలంగాణ ఖమ్మంలో గూడా ఇదే పరిస్థితి. మున్నేరు ఖమ్మాన్ని ముంచేసింది. అక్కడేమో బుడమేరు విజయవాడ పాలిట ఒక మృత్యు నదిలాగా మారిపోయింది. సో, ఈ కాంటెక్స్ట్‌లో చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆయన రాత్రుళ్ళు గూడా నిద్రపోకుండా మాక్సిమం పని జేస్తున్నాడు. నిన్న గూడా జేసీబీలో ఉంటూ అందరిని పరుగులెత్తించడానికి ట్రై జేస్తున్నాడు గానీ, ఆయన వల్ల కావట్లేదనే విషయం ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. అంటే ఈ వ్యవస్థలు ఏవి పనిజేయట్లేదు. ఇవి వీటికి దాన్నేమంటారు పక్షవాతం వచ్చాయి వ్యవస్థలకు. పనిచేయని వాళ్ళతో నేను గూడా ఎలా పని చేయించాలో నాకు గూడా తెలియని పరిస్థితి అని మళ్ళీ ఆయన ఎప్పట్లాగే జగన్ మీద తోసాడనుకో, జగన్ వ్యవస్థలు నిర్వీర్యం చేశాడని చెప్తున్నాడు. ఏదేమైనా చంద్రబాబుకి అడ్మినిస్ట్రేషన్ మీద ఇప్పుడు 3 నెలలొచ్చింది గదా! మళ్ళీ ఇంకా ఎంతసేపు జగన్ మీద చెప్తారు. 3 నెలల్లో మరి చంద్రబాబు ఏం చేశాడు వ్యవస్థలని కంట్రోల్ చేయడానికి? కాబట్టి ఇక్కడ ఏందంటే ఎంతసేపు ఎవరి మీదో నెపం పెట్టితే కుదరదు. ఎందుకంటే మనం బాధ్యత వహించాలి. అందుకని చంద్రబాబు కూడా అది ఆయనకి కూడా తెలుసు. ఆయన ఒకవేళ నెపం జగన్ మీదేసినా ఆయనకి అర్థమైంది. మన మాట కూడా వినట్లేదని. ఇంకొక విషయం కూడా చంద్రబాబు చెప్పాడు. అదేందంటే కాంట్రోవర్షియల్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. అది ఎవరు అప్పగించారు అనేది కూడా ఆయన అంటున్నాడు. ఆయన సీఎం. మరి ఆయన ఆధ్వర్యంలోనే సీఎస్ పనిచేస్తారు. మొత్తం వ్యవస్థ పనిచేస్తారు. సో, కీలకమైన బాధ్యతలు అప్పజెప్పినప్పుడు ఈయనకి తెలియకుండా జరుగుతోందా? మామూలుగా చంద్రబాబు మీద గత కొంతకాలంగా అసంతృప్తి తెలుగుదేశంలో కూడా ఉంది. ఈయనకి అడ్మినిస్ట్రేషన్ మీద గతంలో లాగా పట్టు లేదు. కాంట్రోవర్సీ అధికారులకు అందరికీ మళ్ళీ పదవులిచ్చారు. వాళ్ళని కీ పోస్టులు పెట్టారని గత కొంతకాలం నుంచి విమర్శలొస్తున్నాయి. మరెందుకు చంద్రబాబు దాని మీద దృష్టి పెట్టలేదు? ఇదే ఇది. రెండవది ఎప్పుడో గూడా విపత్తులు జరిగినప్పుడు ఒక్కసారిగా విపత్తులని డీల్ చేసే వ్యవస్థ పుట్టుకురాదు. అది ముందు నుంచి వ్యవస్థల్ని నిలబెట్టాలి. అక్కడ జగన్ దగ్గర ఏమైందంటే వాలంటరీ వ్యవస్థ అనేది, సచివాలయ వ్యవస్థ అనేది జగన్‌కి పెద్దగా హెల్ప్ అయింది. కరోనా టైంలో అంత పెద్ద స్థాయిలో జగన్ హెల్ప్ చేయగలిగాడంటే ప్రధానంగా వాలంటీర్లు 50 ఇండ్లకి ఒకరు ఉండడం వల్ల వాళ్ళు హెల్ప్ చేయగలరు. ఇప్పుడు గూడా అలాగ ఉంటే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉందనేది వాలంటీర్లు కోఆర్డినేట్ చేసుకుంటారు గవర్నమెంట్‌తో. ఆ వ్యవస్థని చంద్రబాబు పట్టించుకోలేదు. రాగానే దాన్ని పక్కన పెట్టేశాడు. అట్లాగే ఎన్‌జీఓ వ్యవస్థ. ఎన్‌జీఓ వ్యవస్థ నేను నిన్న గూడా ఒక వీడియోలో చెప్పినాను. మోడీ ప్రభుత్వం వచ్చినాక దేశవ్యాప్తంగా ఎన్‌జీఓ వ్యవస్థ నాశనం చేశారు సార్. ఎన్‌జీఓ వ్యవస్థ ఉంటే ప్రజలకి అనుబంధంగా వాళ్ళు పనిచేస్తుంటారు. మనకి 2009లో సునామీ వచ్చినప్పుడు ముఖ్యంగా తమిళనాడులో ఎన్‌జీఓలు పెద్ద ఎత్తున ప్రజలకి సహాయం పౌర వ్యవస్థలు పంచాయతీ సిస్టాన్ని జగన్ గూడా పక్కన పెట్టేశాడు. చంద్రబాబు కూడా దాన్నేం పెద్దగా రివైవ్ చేయలేదు. దానివల్ల గూడా అంటే పౌర వ్యవస్థలు, సివిక్ సొసైటీ, సివిల్ సొసైటీ ఇవి సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే విపత్తుల్ని ఓన్లీ గవర్నమెంట్ యంత్రాంగం అనేది డీల్ చేయలేదు. గవర్నమెంట్ యంత్రాంగం సరిపోదు. ప్రజల్లో పనిచేసే వివిధ వ్యవస్థలు గూడా అవసరం. ఆ వ్యవస్థల్ని పనిచేయించడం, పెట్టడం గూడా అవసరం అన్నమాట. అది చేయలేకపోయారు. అది
మనం చంద్రబాబు నిందించడం, జగన్ నిందించడం కాకుండా అన్ని గవర్నమెంట్లు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. మన కరోనా టైంలో కూడా మన వ్యవస్థలు ఎంత ఘోరంగా ఉన్నాయో చూసాం. అంటే మనం ముందు నుంచి కూడా పబ్లిక్ సిస్టమ్స్‌ని వివిధ పౌర వ్యవస్థల్ని పటిష్టం చేసుకోకపోతే నీకు ప్రాబ్లమ్ వస్తుంది. ఓన్లీ గవర్నమెంట్‌ని నమ్ముకుంటే వాళ్ళు కూడా ఆఫీసర్లు వాళ్ళు కూడా 24 అవర్స్ పని చేయాలంటే అందరూ పని చేయలేకపోవచ్చు. కొంతమంది కోసం వస్తారు. కింది స్థాయిలో ఏందంటే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉంటారు. రెగ్యులర్‌గా ఉండరు. వాళ్ళకి ఆల్రెడీ సాలరీ తక్కువ. వాళ్ళెందుకు ప్రాణాలు తెగించి పోరాడతారు. సో, అందువల్ల సిస్టమ్స్ ఫెయిల్యూర్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. దీంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆల్రెడీ జక్కంపూడికి సంబంధించిన శ్రీనివాస్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని సస్పెండ్ చేశాడు. ఈ కాంటెక్స్ట్‌లో ఆయన మంత్రుల మీద కూడా తీవ్రంగా కోపాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. మంత్రులు ఏందంటే ఎక్కువ మంది మనకు కనపడట్లేదు. మన నారా లోకేష్ కనిపిస్తున్నాడు. తర్వాత వంగలపూడి అనిత కనిపిస్తుంది. కొల్లు రవీంద్ర కనిపిస్తున్నాడు. నారాయణ కనిపిస్తున్నాడు. కేశవ్ కనిపిస్తున్నాడు. తర్వాత వీరాంజనేయులు అనే మంత్రి కనిపిస్తున్నాడు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఇలా కొంతమంది మాత్రం ఉన్నారు తప్ప మేజర్ మంత్రులు అంతా ఏమైపోయారని తెలీదు. ఆల్రెడీ రోజా కూడా విమర్శించింది. వీళ్ళు వీకెండ్ టూర్‌లోకి వెళ్ళిపోయారు. వరదల్ని వదిలేశారు. వీకెండ్ టూర్‌లో ఉండిపోయారు దీనివల్ల అని. అట్లాగే చంద్రబాబు మీద ఇంకొక విమర్శ కూడా ఈ కాంటెక్స్ట్‌లో ఏం విమర్శ పనిచేస్తుందంటే చంద్రబాబు కేంద్రంలో నిజానికి చాలా పలుకుబడి ఉంది. చక్రం తిప్పుతాడు, బొంగరాలు తిప్పుతాడు అంటారు. కానీ ఇప్పుడు కేంద్రం నుంచి పెద్దగా ఇక్కడ ఏమి రాలేదు. తీసుకురాలేకపోయాడు. పెద్ద ఎత్తున పవర్ బోట్స్‌ని తీసుకురావాలని చెప్పారు. పవర్ బోట్స్ అయితే లోపలికి వెళ్ళగలిగేవి. సో, పవర్ బోట్స్ ఎక్కువ రాలేదు. డ్రోన్స్ కూడా లోకల్ డ్రోన్స్ ఉన్నాయి గానీ అవి కమర్షియల్ డ్రోన్స్ కాదు. అందువల్ల ఎక్కువ బరువునవి క్యారీ చేయలేదు. మిలిటరీ డ్రోన్స్ అయితే ఎక్కువ బరువుని క్యారీ చేయగలుగుతారు. మోర్ ఎఫిషియెంట్‌గా ఉంటాయి. ఈ కమర్షియల్‌ది 4, 5 కేజీలు పెట్టగానే అవి ఇబ్బంది పడిపోతాయి. రెండోది వెదర్‌లో అవి సరిగ్గా పనిచేయవు ఈ వెదర్‌లో. నేను గూడా చూసాను. నేను కిలింగ్ వీరప్పనప్పుడు పారాషూట్‌లోకెళ్ళినప్పుడు నేను దానికి పనిచేశాను. 4 సార్లు డ్రోన్స్ వచ్చి పని చేయలేక రిటర్న్ ఎళ్ళిపోయినాయి. ఎందుకంటే రెయిన్ పడుతున్నప్పుడు ఈ డ్రోన్స్ సరిగ్గా పనిచేయవు. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేంద్రం నుంచి చంద్రబాబు తీసుకురావాల్సినంత తీసుకురాలేదు. కేఏ పాల్ గూడా నిన్న విజిట్‌కొచ్చి ఆయన గూడా విమర్శించాడు. 10,000 కోట్లన్న అవసరం ఎందుకంటే భయంకరమైన ఆస్తి నష్టం ప్రాణ నష్టం తక్కువే జరిగింది. 15 మంది ఎంతో చనిపోయినట్టుగా ఇప్పటివరకు చెప్తున్నారు గానీ, అంటే అది కూడా తక్కువ అని చెప్పలేము మనం. 15 మంది ప్రాణాలనేది తక్కువైతే కాదు. బట్ ఇతర గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలతో పోల్చుతున్నప్పుడు ప్రాణ నష్టం తక్కువే ఉంది. బట్ ఆస్తి నష్టం పెద్ద ఎత్తున కనబడుతుంది. నిన్ననే టాటా షోరూమ్‌లో 300 కార్లు కొత్త కార్లు ఎలా మునిగిపోయినాయో విజువల్స్ చూసాం మనం. ఇలాగా కొన్ని వందల పశువులు చనిపోయినాయి. ఇండ్లంతా గూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు గూడా కొన్ని ఇండ్లు మునిగిపోయినాయి. దీనికి ప్రధాన కారణం బుడమేరు ఎక్స్‌టెన్షన్ సింగనగర్ దగ్గరకొచ్చేసరికి బుడమేరు అనేది ఎక్స్‌టెండ్ అవుతుంది. అక్కడ మొత్తం వెంచర్‌లేసేసి తక్కువ రేట్లకి మిడిల్ క్లాస్‌కి అమ్మేసి కాలనీలు అక్కడ ఒక సిటీనే ఎవాల్వ్ అయిపోయింది. ఇప్పుడు అదంతా మునిగిపోయింది. దానికి ఆహ్, బుడమేరు వైపుగా రిటైనింగ్ వాల్ కట్టాలని ప్రపోజల్స్ ఉన్నా అది ఎవరు కూడా దాన్ని కట్టలేదు. కనీసం కృష్ణలంక దగ్గర చంద్రబాబు ఆధ్వర్యంలో రిటైన్ వాల్ కట్టారు. దాన్ని 2 పేజీలు చంద్రబాబు కంప్లీట్ చేస్తే మూడో పేజు జగన్ ప్రారంభించాడు. దానివల్ల ఇప్పుడు కృష్ణలంక సేఫ్‌గా ఉంది. సో, ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేకపోవడం కూడా ప్రధానంగా ఇది. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ముంపొచ్చిన తర్వాత మంత్రులు, అధికారులు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మూకుమ్మడిగా పనిచేయాలి కూటమి ఇది. సో, ఇదేమీ కనిపించట్లేదు. ఒక పక్క పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా ఎక్కడున్నాడో ఆయనకి తెలియట్లేదు. నిన్నొచ్చేమో నేను పనిచేస్తున్నట్టుగా ఆయన జనసేన ప్రకటన ఇచ్చింది. తర్వాత నేనొస్తే దానికి సహాయక చర్యలకు అడ్డంకి అని చెప్తున్నాడు. ఆయనెవరు సహాయక చర్యలకు అడ్డంకిగా ఉండమన్నారు? ఆయన సహాయక చర్యల్ని మరింత డెవలప్ చేసే విధంగా, మరింత బాగా ఎఫిషియెంట్‌గా పనిచేసే విధంగా చంద్రబాబుకి హెల్ప్ చేయాలి. చంద్రబాబు పనిచేస్తున్నప్పుడు మంత్రులు గూడా పనిచేయాలి. మంత్రులు వివిధ శాఖలు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలి. ఒక్కరే పనిచేసే వ్యవహారం కాదిది. సో, ఎందుకంటే 3,00,000 జీవితాలు అక్కడ ఉన్నాయి.
సో ఈ క్రమంలో చంద్రబాబు ఇప్పుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. దాదాపు 10 మంది మంత్రుల మీద ఆయన వెయిట్ వేయబోతున్నారని చెప్తున్నారు. ఆయనైతే సీరియస్‌గా వార్నింగ్ అయితే ఇచ్చారు. నేను పనిచేయని మంత్రులు నాకు అవసరం లేదు. నేను తీసేస్తానని అన్నారు. ఎందుకంటే ఒక సంక్షోభ సమయంలో పని చేయకపోతే ఇంకా మామూలు టైంలో వీళ్ళేం పని చేస్తారు? ఇప్పుడు కదా పని చేయాలి అందరూ. మామూలు టైంలో చేయని వాళ్ళు కూడా సంక్షోభం వచ్చినప్పుడు పని చేయడం మనం చూస్తుంటాం.